హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు మనం వచ్చేసి బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇంట్లో కూడా బుర్రా కేవ్స్ అని చెప్పలేదు, జస్ట్ బయటకు వెళ్ళేసి వస్తాం, టైం పడుతుంది అని చెప్పాను అంతే. సో చెప్పాను ఇంట్లో, మా చెల్లికి చెప్పాను అంతే. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియో కొంచెం వస్తే కొంచెం పెద్దగా రావచ్చు. సో ఎవరో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది గైస్. సో నాకైతే అవి రెస్పాన్స్ చాలా నచ్చింది. సో ఇంకా ముందు రాబోయే వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మనమైతే వినోద్ ఉన్నాడు, అలాగే మన R15 శివ, ఇద్దరు కూడా ఉన్నారు మన దగ్గర. సో మేము ముగ్గురు కలిసి అయితే వెళ్ళబోతున్నాం. సో మొత్తం వచ్చేసి 89-87 కిలోమీటర్స్ చూపిస్తుంది వైజాగ్ మన కంచరపాలెం నుంచి. సో బుర్రా కేవ్స్కి వెళ్ళేసి అటు నుంచి అటు కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, లేదా 2 పార్ట్లలో అయితే పెడతాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. సో అంతే గైస్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయిపోదాం. కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తాను. సో అలాగని చెప్పి మరీ చెత్తకోమలు పెట్టకండి, మంచిగా పెట్టండి. మీకు ఏమనిపించింది అదే పెట్టండి, బూతులు పెట్టకండి. అలాగే ఓడి అమ్మ ట్రాఫిక్. లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు అన్నీ సెట్ చేసాం అనుకుంటాం గైస్, కానీ ఏం సెట్ చేయం. మనం చిన్నగా వెళ్ళిపోతాం, ఎక్కడ దగ్గర బుక్ అయిపోతాం అనమాట. సో ఇదే అనుకుంటా అరకెళ్ళే రోడ్డు. ఎక్కడ దాకా? మొత్తం స్ట్రైటేనా? సో ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్ అంట. సో స్పీడ్ పెంచుకొని వెళ్దాం, ఎందుకంటే ఇలాగే ఈ స్లో మెయింటైన్ చేస్తే కష్టం వెళ్దాం. అడ్డొచ్చిందా? సో గాయస్, ఈ దగ్గరలో ఊర్లో ఎవరైనా ఉన్నోళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి మీ దేవుడు. సో నేను ఇప్పుడు దేవరపల్లి దాటా సరౌండింగ్స్లో అయితే ఉన్నాను. దేవరపల్లి వచ్చిందా లేదా కూడా నాకు కరెక్ట్ తెలియదు, ఎందుకంటే మనం ఎక్కువ తిరగం కదా ఇటు సైడ్. సో మన దగ్గర గూగుల్ మ్యాప్స్ కూడా లేదు మీకు కరెక్ట్గా చెప్పడానికి. నాకు తెలిసినంత వరకు దేవరపల్లి ఇంకా ఎంటర్ అవుతాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ బోర్డు కూడా కనిపించలేదు. పోయినసారి వెళ్ళినప్పుడు కూడా దాటేసిన తర్వాత వచ్చింది అనుకుంటా దేవరపల్లి. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ అంట, చూడండి. చాలా బాగుంది ఇక్కడ నుండి. సో స్పీడ్ 80 స్పీడ్ లిమిట్ ఇచ్చాడు, 80 స్పీడ్ లిమిట్ ఇచ్చాడు. స్పీడ్ లిమిట్ 80 ఇచ్చాడు. మనం ఎక్కువ స్పీడ్ లిమిట్ కాబట్టి కానీ మనం 30 ఇస్తేనే 80లో అవుతాం. అలాంటి చాలా బాగుంది. నాకు కొంచెం పెట్టి, నా బండికి పెట్టిరా. సో వినోద్ గడ అయితే బండికి పొట్టయితే ఏడుస్తాడు. గాయస్, ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంది గాయస్, ఫుల్ న్యాచురల్గా ఉంది మొత్తం అంతా. మనకి ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా, ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఫార్మింగే వాళ్ళ జీవనోపాధి అనమాట. సో ఫార్మింగ్ చేసుకుంటా, ఆవుల్ని పెంచుకుంటా, వాటిని మేపుకుంటా తిరుక్కుంటా, సో ఇక్కడే అలా జీవితం మొత్తం ఉంటుంది అనమాట.
సో మ్యాక్సిమం ఫార్మింగ్ చేసుకొని అక్కడ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కాఫీ అది ఎక్కువ పండిస్తారు. ఆ పండించిన కాఫీని మొత్తం పొడిలా చేసి ఒక డబ్బాలో వేసి మనకి అరకులో అయితే అమ్మడం అయితే జరుగుతుంది. కాఫీ అనే కాదు, ఇంకా స్పైసెస్ ఇంకా చాలా ఉంటాయి కదా, రైస్ అనుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ అమ్మడం అయితే ఎక్కువ జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఇక్కడ జాబ్లు అయ్యి చేస్తూ తిరగడం చాలా కష్టం. అలాగే నేను కొంతమంది స్కూల్ పిల్లల్ని అయితే చూశాను. వాళ్ళు కూడా చాలా దూరం అయితే నడుచుకొని వెళ్ళి నాకు తెలిసి ఒక 15-20 కిలోమీటర్ల దూరం నడుచుకొని అయితే కాలేజ్కి స్కూల్కి అయితే వెళ్తున్నారు. సో బస్సులు ఆటోలు కూడా ఉన్నాయి, బట్ చాలామంది అయితే నడుచుకొని వెళ్తున్నారు. అలాగే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ప్రజలు. సో ఫార్మింగే మెయిన్ ఉపాధి కనిపిస్తుంది వీళ్ళకి. నేను ఎందుకని స్కూల్ పిల్లలు 15-20 కిలోమీటర్లు నడుస్తున్నానని కరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే నేను వినదు ఇంకో 3 పిల్లలకైతే లిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో అది వాళ్ళు చాలా దూరం అయితే మా బండి మీద మా అత్త కలిసి వచ్చారు. సో మేము వాళ్ళకి అడిగాం, ఏంటిరా తమ్ముడు ఇంత దూరం నడుచుకొని వెళ్తున్నారా మీరు స్కూల్కి అంటే, అవునన్నయ్య ఇలాగా లిఫ్ట్ అడుక్కొని లేకపోతే ఆటో మీద దేని మీద వెళ్తామని అని చెప్పేసి చెప్తున్నారు. సో అది చాలా నాకైతే కొంచెం బాధ అనిపించింది. వాళ్ళ కష్టం మన మీద చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే చదువుకోవడానికి మనమైతే స్కూల్కి నాకు తెలిసి నేను 1 కిలోమీటర్ దూరం కూడా కాదు నా స్కూల్. వీళ్ళు వచ్చేసి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అయితే నడుచుకొని వెళ్తున్నారు. నాకైతే బుర్ర పోయింది. సో ఇక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం ఇక్కడ ఎవరో బాగా రిసార్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. రిసార్ట్ అంటున్నాను, ఒక కాఫీ షాప్ సంథింగ్, అది కరెక్ట్గా తెలియదు. సో చాలా బాగా కట్టాడు అనమాట. సో ఇక్కడ మనం కొండ పైకి వెళ్తున్న కొద్దీ ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది గైస్. ఒక్కసారైనా జీవితంలో మనం వెళ్ళాల్సిన ప్రదేశం అరకు అనేది. సో మేమైతే అరకు దాకా అయితే వెళ్ళలేదు, సో వెళ్ళట్లేదు కూడా నా అరకు దాకా. మేమైతే ప్రస్తుతం బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళి బుర్రా కేవ్స్ నుంచి కటికి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళి మొత్తం అంతా విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది, ఎక్కడెక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఏంటి అక్కడ షాపులు ఏమైనా బాగుంటాయా, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం తిరిగేసి ఎలా ఉందని చూపించిన తర్వాత ఆ బుర్రా గృహలు ఎలా ఫామ్ అయ్యి ఏంటి అనేది కూడా చెప్తాను మీకు. చెప్పిన తర్వాత మనం బయటకు వచ్చేసాక అక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, అలాగే చుట్టుపక్కల సో ఇక్కడ మనం బుర్రా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. సో పెద్దవాళ్ళకి వచ్చేసి 80 రూపాయలు, చిన్నవాళ్ళకి వచ్చేసి 60 రూపాయలు, కెమెరాకి అయితే 100 రూపాయలు. మనం లోపలికి వెళ్తూ బుర్రా కేవ్స్ గురించి ఒక స్టోరీ అయితే చెప్తాను నేను మీకు. సో లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేయండి. కొంచెం లోపలికి వెళ్ళాకైతే మీకైతే ఒక స్టోరీ అయితే చెప్తాను. అంటే బుర్రా కేవ్స్ ఎవరు కనిపెట్టారు, ఎలాగా అది అసలు కనిపెట్టారు అని చెప్పేసి. అసలు కాదు ఏంటంటే చెప్తాను జాగ్రత్తగానండి. అసలు ఏంటంటే ఒక ఆవులు పెంచుకునే వ్యక్తి అతను తప్పిపోయిన ఆవుని వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట ఒకరోజు. సో అలా వెతుక్కుంటున్నప్పుడు అయితే అతను ఆవు అరుస్తున్న శబ్దం వినబడింది అనమాట ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత. అయితే అలా వెళ్తుంటే అతనికి ఆవు అయితే కనిపించింది. ఎక్కడంటే ఆ బుర్రా గుహల లోపల అయితే కనిపించింది. అలాగే కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అతనికి ఒక శివలింగం కూడా అయితే కనిపించింది. అది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఆ శివలింగం కనిపించడంతో అతను ఏమనుకున్నాడంటే ఈ శివుడే మన ఆవుని కాపాడాడు అని చెప్పేసి అతను ఒక నమ్మకంతో ఆ విలేజెస్ అందరికీ చెప్పి బయట ఆ బుర్రా గృహల బయట అయితే ఒక గుడిని అయితే కట్టాడు. సో అదేనమాట ఇక్కడ ఒక ఆవు నంది రూపంలో అయితే ఒక గుడిని అయితే స్థాపించారనమాట ఊరి ప్రజలందరూ కలిపి. సో ఇంకా బుర్రా గృహల లోపల చాలా వింతలు అయితే ఉన్నాయంటే, ఈ బుర్రా గృహలు అసలు దేంతో తయారు చేయబడ్డాయి అంటే, ఇవి ఉంటాయి చూసారా లైమ్ స్టోన్ పాలరాయి. ఆ పాలరాయి మీదుగా గోస్తాని రివర్ అంటారు కదా, ఆ గోస్తాని రివర్ అయితే పారిందనమాట. సో అలా పారడం వల్ల అయితే ఆ లైమ్ స్టోన్ అనేది కరిగి ఒక షేప్స్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ షేపుల్లో అయితే అవి మారడం అనేది జరిగిందనమాట. సో అవే ఇప్పుడు కొన్ని రకాలుగా అయితే ఉంటాయన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తుంది
కవ్వు అంటే ఆవు ఉంటుంది కదా, ఆవు పాలు, ఆ పాల రూపంలో అయితే ఇక్కడ ఉన్నది అనమాట. ఇంకా మీకు ఫోటోలు వేసి చూపిస్తాను. సో అవన్నీ కూడా ఒకటి ఒకటి చూడండి, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఏవి అయితే సరిగ్గా కనిపించట్లేదు. సో దానివల్ల అయితే నేనైతే మీకు సైడ్న ఫోటోలు కూడా వేసి చూపిస్తాను. సో ఈ పైన చూసినట్టయితే చాలా పెద్ద గృహలాగా పైనుంచి పడిపోయేంత పెద్ద కన్నం అయితే ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళడానికి చాలా చిన్న దారి, చూడండి ఎంత దగ్గరగా ఉందో. చూడు కట్ట లైటింగ్ పడింది మన కోసం. ఏంట్రా? సో మనం ఇప్పుడు ఎక్కుతున్న మెట్లు ఎక్కడికి అంటే, అప్పుడెప్పుడో కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల ముందు కనబడిన శివుడు, ఆ శివుడు అయితే ఇక్కడే ఉన్నాడనమాట. సో ఆ శివుడిని అయితే మీకు చూపిస్తాను. సో పక్కనే ఫోటో కూడా వేస్తాను, సరిగ్గా కనిపించకపోవచ్చు మీకు ఈ చీకట్లో. సో ఓం నమ శివాయ. సో చాలా అంటే చాలా బాగున్నాయి.